థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంకరేజ్‌మెంట్ ఫ్రెండ్స్. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్‌స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో ఎవరికైనా జాబ్ కోసం ట్రై చేస్తున్నట్లయితే యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి షేర్ చేసి హెల్ప్ హలో హాయ్ చేయండి. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ స్టడీ వ్లాగ్స్. ఈరోజు జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి క్యాప్‌జెమినీ నుంచి అయితే వచ్చేసింది. జాబ్ రోల్ ఏంటంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనమాట. అండ్ ఈ యొక్క జాబ్ లొకేషన్ వచ్చేసి ముంబై, పూణే అండ్ బెంగుళూరు నుంచి. అండ్ ఇప్పుడు జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే యాస్ ఎ పార్ట్ ఆఫ్ క్యాప్‌జెమినీ ఎక్సెల్ ప్రోగ్రామ్ యూ విల్ గెట్ టు వర్క్ విత్ డైవర్స్ టీమ్స్. మీరైతే వాళ్ళ యొక్క డైవర్స్ టీమ్‌తో వర్క్ చేయాల్సి ఉంటుంది. క్రాస్ ఫంక్షనల్ ప్రాజెక్ట్స్ అండ్ జాయిన్ ది కొలాబరేటివ్ నెట్వర్క్ ఆఫ్ పీర్స్ అండ్ మెంటర్స్. వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ టీమ్‌తో కొలాబరేట్ అవుతూ వాటిని మీరు అటెండ్ చేయాలన్నమాట. వర్కింగ్ టుగెదర్ ఫర్ ఎ సస్టైనబుల్ సొల్యూషన్స్ ఫర్ కస్టమర్స్. వాళ్ళ యొక్క కస్టమర్స్‌కి ఏదైతే క్వరీస్ ఉంటాయో వాటిని రిజాల్వ్ చేయాలన్నమాట. అండ్ ఈ జాబ్ యొక్క కీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి contribute to a global business and technology teams responsible for developing and delivering innovative technology offerings and solutions. వాళ్ళ యొక్క టెక్నాలజీ అండ్ గ్లోబల్ బిజినెస్ యూజ్ చేసుకొని వాళ్ళ యొక్క ఎమర్జింగ్ టెక్నాలజీస్ అయితే మీరు డిజైన్ చేయాల్సి ఉంటుంది. డిజైన్స్, డెవలప్స్, మోడిఫైస్ అండ్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ ద బేసిక్ మాడ్యూల్స్ బేస్డ్ ఆన్ ఫంక్షనల్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్. కొన్ని ఫంక్షనాలిటీస్ అండ్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి బేసిక్ మాడ్యూల్స్ ఉంటాయన్నమాట. వాటికి తగ్గట్టు మీరు డిజైన్స్ మరియు మోడిఫికేషన్స్ చేయాల్సి ఉంటుంది. గుడ్ ఎక్స్‌పోజర్ టు కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్, టెస్టింగ్, డిప్లాయ్‌మెంట్స్, రీసెర్చింగ్ అండ్ యుటిలైజింగ్ న్యూ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ టు మీట్ కస్టమర్ రిక్వైర్మెంట్స్. వాళ్ళ యొక్క కస్టమర్ రిక్వైర్మెంట్స్ మీట్ అవుతూ మీరు ఒక టెక్నాలజీస్ ఎలా ఉండాలంటే టెస్టింగ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆ తర్వాత డిప్లాయ్‌మెంట్ చేయాలి. ఆ తర్వాత రిసర్చ్ చేయాలనమాట. ఇంకా ఏమైనా మోడిఫికేషన్ చేయొచ్చా అని. లైక్ దట్. ఓకే. స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ యాస్ వెల్ యాస్ ద ఎబిలిటీ టు రివ్యూ కాంప్లెక్స్ కోడ్స్ బేసెస్ రిటన్ విత్ అదర్స్. మీకైతే స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉండాలనమాట. అండ్ యాస్ వెల్ యాస్ మీకు కాంప్లెక్స్ కోడ్ ఏవైతే ఉన్నాయో వాటిని రివ్యూ చేస్తూ ఉండాలనమాట. ఓకే. డిజైర్డ్ కాంపిటెన్సీస్ వచ్చేసి కమ్యూనికేషన్. మీకైతే గుడ్ కమ్యూనికేషన్స్ ఉండాలనమాట. యూ షుడ్ పొసెస్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ ఎఫెక్టివ్ ఇంటరాక్షన్ విత్ ప్రాజెక్ట్ పార్ట్నర్స్. మీ యొక్క ప్రాజెక్ట్ పార్ట్నర్స్‌తో హ్మ్, కమ్యూనికేట్ అయ్యేదానికి మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలనమాట. కొలాబరేషన్. యూ షుడ్ డెమాన్‌స్ట్రేట్ గుడ్ ఇంటర్పర్సనల్ అండ్ కొలాబరేషన్ స్కిల్స్. మీరైతే వాళ్ళ యొక్క టీమ్‌తో కలిసిపోయే విధంగా ఉండాలనమాట కొలాబరేషన్. ఓకే. దట్ ఈస్ మీన్ బై కొలాబరేషన్. ఫ్లెక్సిబిలిటీ. యూ షుడ్ బి విల్లింగ్ టు స్కిల్ అప్ ఇన్ మల్టిపుల్ టెక్నాలజీస్ అండ్ వర్క్ ఇన్ క్యాబ్‌జెమినీ సిటీ లొకేషన్ అండ్ ట్రావెల్ యాస్ రిక్వైర్డ్. మీకైతే వాళ్ళ యొక్క ఫ్లెక్సిబిలిటీ ఉంటుందన్నమాట. వాళ్ళు క్యాబ్ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళ యొక్క వర్క్ లొకేషన్‌కి వచ్చేదానికి, పోయేదానికి అండ్ డ్రాప్ అండ్ పికప్ ఉంటుంది. ఓకే. అండ్ ఇనిషియేటివ్స్ వచ్చేసి యూ షుడ్ బి ఏబుల్ టు వర్క్ ఇండిపెండెంట్‌లీ, టేక్ ఇనిషియేటివ్ అండ్ మేనేజ్ ఎ వెరైటీ ఆఫ్ యాక్టివిటీస్ కన్కరెంట్‌లీ. ఓకే. మీకైతే ఎలా ఉండాలంటే మీరు ఇండిపెండెంట్‌గా వర్క్ చేసే విధంగా ఉండాలి. అండ్ మరియు వచ్చేసి వెరైటీస్ ఆఫ్ యాక్టివిటీస్ మీరు కన్కరెంట్‌గా మేనేజ్ చేసే విధంగా ఉండాలన్నమాట. ఓకే. అండ్ అదర్ స్కిల్స్ వచ్చేసి గుడ్ అనలిటికల్ స్కిల్స్ అండ్ ప్రోగ్రామింగ్ సాల్వింగ్ స్కిల్స్. మీకైతే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, దాంతో పాటు గుడ్ అనలిటికల్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మీకైతే ఉండాలన్నమాట. అండ్ ఎలిజిబిలిటీ వచ్చేసి బీఈ ఆర్ బీటెక్, ఎంఈ ఆర్ ఎంటెక్, ఆల్ స్పెషలైజేషన్ బ్రాంచెస్, ఎంసీఏ అండ్ ఎంఎస్సీ, సీఎస్ ఆర్ ఐటీ స్పెషలైజేషన్స్. ఇక్కడ మెన్షన్ చేసిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కలవాళ్ళు ఈ జాబ్ అయితే యాక్సెప్టెన్స్ అనమాట. అప్లై చేసుకోవచ్చు. ఓకే. అండ్ దిస్ పొజిషన్ ఈస్ ఓన్లీ ఫర్ ఇండియన్ సిటిజన్స్. ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పొజిషన్‌కి అయితే అర్హులనమాట. ఓకే. ఇప్పుడు ఈ జాబ్‌కి ఎలా అప్లై చేసుకోవాలంటే ఈ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేస్తే మీరు క్యాప్‌జెమినీ ఈ యొక్క అఫీషియల్ పేజ్‌కైతే రీడైరెక్ట్ అవుతారో అక్కడి నుంచి ఇక్కడ రిజిస్టర్ నౌ ఉంది కదా! ఆ రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేస్తే మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటదో యువర్ పర్సనల్ నేమ్, యువర్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ యువర్ ఈమెయిల్ అడ్రెస్, మీ యొక్క రెజ్యూమే అండ్ మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మెన్షన్ చేయండి. దట్ టూ మీ యొక్క అడ్రస్ కూడా మెన్షన్ చేయండి. అట్ లాస్ట్ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్‌గా ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాత మీకు కరెక్ట్‌గా ఉన్నట్లయితే అట్ లాస్ట్ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసి మీరైతే ఈ జాబ్ రోల్‌కి అప్లై చేసుకోవచ్చనమాట. అండ్ దిస్ ఈస్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఈమెయిల్‌కి. దాని ద్వారా వాళ్ళు మీతో కమ్యూనికేట్ అవుతారనమాట. సో, ఇలా జా సో, ఇలా మీరు ఈ జాబ్ రోల్‌కైతే అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ ఇంకా కావాలంటే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. యువర్ ఎంకరేజ్‌మెంట్ అండ్ సబ్‌స్క్రైబ్ అండ్ లైక్ అవర్ ఛానల్.